చాలా మందికి జైలు అంటే పనిష్ చేయడం అని అనిపిస్తుంది, కానీ ఈ జైలు మాత్రం పనిష్మెంట్ కన్నా ఎక్కువే. ఇది నరకం లాంటిది. ఎల్ సాల్వడార్ అనే దేశంలో ఒక పెద్ద జైలు ఉంది. దాని పేరు సీకాట్. దీన్ని వరల్డ్ లో మోస్ట్ డేంజరస్ జైల్ అని అంటారు. అక్కడ విండోస్ లేవు, వెలుతురు లేదు, బెడ్స్ అంటే మెటల్ ప్లేట్సే, మ్యాట్రెసెస్ కూడా లేవు. ఒక రూమ్ లో 40 మెంబర్స్ ఉంటారు. బాత్రూమ్ కూడా చాలా చిన్నది. రోజు 24 గంటల్లో జస్ట్ 30 మినిట్స్ మాత్రమే బయటకి తీసుకెళ్తారు. ఆ టైంలో కూడా కాళ్ళు చేతులు కట్టేస్తారు. చాలా మందిని అక్కడ లాక్ చేశారు. కొంతమందిని క్రైమ్ చేసిన వాళ్ళని, మరి కొంతమందిని తప్పు లేకుండా పట్టుబడినోళ్ళు అని కూడా అంటారు. లాయర్స్ లేరు, ఫ్యామిలీని కలవడానికి అవకాశం కూడా లేదు. అక్కడే ఉంటారు, బయట వరల్డ్ తో జీరో కనెక్షన్. సీకాట్ లో ఒక్కసారి వెళ్లిన మనిషి మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం అని అంటారు. అందుకే ఇన్మేట్స్ ఒక మాట అంటారు, వెల్కమ్ టు ద హెల్ అని. న్యాయం కోసమా లేదా ద్వేషం కోసమా ఎవరికీ తెలియదు. ఇలాంటి నరకంలో ఉంటే మనిషి మారిపోతాడా లేదా సిస్టమ్ మనిషిని మార్చేస్తుందా? ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.